ఎందుకంటే ఆషాఢంలో పెట్టుకుంటారు. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనం అమ్మవారిని తలుచుకొని పెట్టుకుంటాం ఆషాఢంలో. ఆంటీ మీరు పెట్టుకున్నారా గోరింటాకు? పెట్టుకున్నానమ్మా. ఓ సూపర్. ఎలా అనిపిస్తుందమ్మా ఫ్యామిలీతో రావడం? చాలా హ్యాపీగా ఉంది. అసలు పిల్లలు చూడండి, పిల్లలైతే ఎంత మంచిగా రెడీ అయ్యారో. కొంతమంది ఆ బోనంని అసలు అమ్మవారికి రెడ్ ఎల్లో అంటే చాలా ఇష్టం. ఇది చూడండి పింక్, వీళ్ళంతా ఇంట్లో. అమ్మ బోనంలో ఏమేమి తయారు చేస్తారు? బోనం ఎలా తయారు చేస్తారు? ప్లీజ్. అసలుకి కలిసి కూడా బోనాలు ఉత్సవాల్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. బోనంతో పాటు శాఖ కూడా తెస్తారు. శాఖ అంటే తెలుసా, ఒకప్పుడు కళ్ళు శాఖ పోసేది అమ్మవారికి. కళ్ళు అంటే తాటి చెట్టు కళ్ళు కానీ ఈత చెట్టు కళ్ళు కానీ చాలా ప్రీతికరం అనమాట. అదే ఊర్లలో పల్లెటూర్లలో కళ్ళే పోస్తారు శాఖ. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లలో ఇంత కళ్ళు అవైలబిలిటీ ఉండదు, ఇంకో వాసన కూడా వస్తుంటుంది. కాబట్టి ఈ కళ్ళు శాఖ బదులు నీళ్లు, పసుపు నీళ్ళల్లో వేపాకులు వేసి శాఖ పోస్తుంటారు. అమ్మవారికి వేప చెట్టు అంటే ఇష్టం. వేప చెట్టు అమ్మవారికి ప్రతిరూపం అనమాట. అందుకే వేపాకుల్ని పెట్టుకొని మాట్లాడాం కదా, మన టీం వస్తుంది, వాళ్ళని నేను తీసుకొస్తాను. అశోక్ గారు అది చూడండి ఎంచక్క ఎలా వస్తున్నారంటే మా టీం. అంటే ఇప్పటి వరకు అమ్మాయిలను చూసారు, ఇప్పుడు చూడండి అబ్బాయిలు కూడా మాతో పోటీ పడి మరీ వస్తున్నారు. ఎంత చక్కగా రెడీ. ఓ ఇది చూడండి, ఇక చూడండి లోగోస్ చూడండి. అసలు బిగ్ టీవీ అంటే తగ్గేదేలే అన్నట్టుగా ఇన్ని లోగోస్. ఇంత ఎక్కడ చూసినా ఉదయం నుంచి అందరూ అడుగుతున్నారు బిగ్ టీవీ ఏంటి ఇంతమంది రమ ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడించండి. వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు తీసుకొని వస్తూ ఉంటారా ఎవ్రీ ఇయర్, లేదంటే వీళ్ళు రిపోర్టింగ్ కోసం ఇలా బయటికి రావడం మాత్రమేనా? బోనాలు మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఈ ఒక మీరు మరి ఇన్ని రోజులైంది బోనాలు తీస్తున్నారా? మరి తెలంగాణకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన రోజులు అయిందిగా, బోనం చేస్తున్నారా? పెద్దమ్మ వాళ్ళు తీస్తారు దాన్ని, నేను బోనాన్ని తీస్తాను నేను కూడా. అలా అంటూ వేరియేషన్ ఏం లేదు. కాబట్టి చాలా మంది చెప్పేది ఏంటి అంటే మన ఇంట్లో సాంప్రదాయం ఉంటేనే మనం బోనం తీయాలి అని అంటారు. కాబట్టి పెద్దమ్మ వాళ్ళు చేస్తారు బోనము. సో ఇప్పుడు వీళ్ళంతా చూడండి మళ్ళీ ఎంచక్క ఎలా అమ్మవార్లు అందరూ ఉన్నారు కాబట్టి పోతరాజులు కూడా రావాలి కాబట్టి పోతరాజులు లాగా వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అశోక్ గారు? ఇప్పుడే వచ్చారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 బాగుందండి. బేసిక్గా ఇంత క్రౌడ్, మేము అక్కడి నుంచి కారు దిగిన తర్వాత ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. అంత క్రౌడ్, దారి పొడుగుని ఎక్కడ చూసినా కూడా బోనాలు ఎత్తుకుని, ఎంత బోనాలు ఎత్తుకుని, ఎంత ఫ్యామిలీ మొత్తం ఒక పండుగ, ఒక ఫెస్టివల్, తెలంగాణ ఫెస్టివల్. ఇంత అద్భుతమైన ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారంటే చిన్న చిన్న పిల్లలు కూడా అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నట్టుంది ఎంటైర్ ఏరియా కూడా. ఒకసారి క్రౌడ్ని చూపించు, అసలు ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయండి సుజాత. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కవాడిగూడ. బోనం ఎలా తయారు చేశారు? మాది బోనం కాదు, శాఖ. శాఖ అంటే ఏంటి అసలు? శాఖ అని ఉదయం నుంచి వింటున్నాము. భక్తుల కోసం చెప్పండి ఏముంటుంది అందులో? వాటర్ ఇంకా బెల్లం, పెరుగు కలిపి చేస్తాము. అంటే ఆనవాయితీ. ఆనవాయితీ, అవును. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ అందరూ కలిసి ఇంత చక్కగా అలంకరణ చేసుకొని మన మహిళలకు ఉండే అతి పెద్ద పండుగ అని చెప్పారు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాకపోతే బోనాలైనా శాఖలైనా జర తొందరగా పంపిస్తే బాగుంటది. శాఖ ఇంటి వాయన ఇంటి లేదు ఏం లేడా, అందరం కుటుంబమే. వావ్, నిజంగా అమ్మవారి బోనం ఎత్తుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనేది. కానీ ఇంత వెయిట్ పట్టుకుని భక్తులు దాదాపు 1 అవర్ నుంచి పెట్టుకున్నారు. ఎస్, ఫస్ట్ టైం నేను గ్రౌండ్లోకి వచ్చి రిపోర్టింగ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే స్టూడియోలో ఉంటే మనకి ఫీల్ రాదు, మనం ఎక్కడి వరకు ఎంత వరకు ఉన్నారు ఏంటి అని చెప్తాను తప్పించి బోనం ఎత్తుకున్న తర్వాత ఆ ఫీల్ అయితే నిజంగా అల్టిమేట్ అనమాట. అమ్మ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, అట్లా మాట్లాడితే ఒక చిన్నారి వచ్చింది. ఎంత ముద్దుగుందా ఈ చిన్నారి. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కవాడిగూడలో ఉంటాం. కవాడిగూడ నుంచి ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. జంజీ అన్న సౌజన్య జంజీ వచ్చేసింది. చెప్పండి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి మీరు బోనాలు? మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. మా ఇంట్లో నుండి 35 ఇయర్స్ నుంచి చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళందరికీ. పోచమ్మకు కూడా తీస్తాము ఎవ్రీ ఇయర్. చెప్పండి, ఇక్కడ ఇంకో జంజీ కూడా ఉన్నారు. ఇప్పుడంతా దేశం మొత్తం జంజీ చర్చనే. ఎట్లా అనిపిస్తుంది అమ్మా బోనాలు? బాగా అనిపిస్తుంది. చెప్పండి, మీ బోనం కూడా ఎంత అందంగా అలంకరించారు. మీ బోనం చూస్తుంటే చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, అంత మంచి జరుగుతుంది. మా పాప చేస్తున్నాను. అవునా?
ఓకే చెప్పండి, అట్లా ఎంత అందంగా అలంకరించారు? యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అన్నమాట, సో అట్లా పెయింటింగ్ చేసిన. చాలా అద్భుతంగా మీరు అలంకరణ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ ఎంత ఆడపడుచులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవార్ల లాగా కనిపిస్తున్నారు. తలపై బోనంతో, మదిలో భక్తి భావంతో, జ్యోతులు చాలా వరకు కూడా ఇంత గాలి వస్తున్నా కూడా చాలా వరకు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అంటే అమ్మవారి కృప ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందరు కూడా ఈ బోనాల పండుగని చుట్టాలని, బక్కాలని, ఇంటి ఆడవిల్లల్ని అందరిని పిలిచి పిల్ల పెద్దలు అందరూ చాలా ఆనంద పరవశంతో జరుపుకుంటుంటారు అమ్మవారికి సంబంధించి. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడితే వీళ్ళ బోనం కూడా చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ బోనం సికింద్రాబాద్. ఎప్పుడు ఎప్పుడు ఎంత పొద్దున్న లేచి రెడీ చేశారు బోనాన్ని? 3 o'clock లేచాము. 3 గంటలకు లేచారా? బోనం అలంకరణ చూస్తుంటేనే అనిపిస్తుంది. నేనే చేశాను. అవునా? ఎవరెవరు వచ్చారు ఈ రోజు బోనాలకు? ఎవరెవరు పిలిచారు ఇంటికి? అందరు చుట్టాలు అందరు వస్తారు. పిన్ని వాళ్ళు, పిన్ని వాళ్ళ కూతుర్లు, అందరు చుట్టాలని పిలుచుకుంటాం. చిన్నోడెవరు? ఏ క్లాస్ మా నువ్వు? బాబు థర్డ్ క్లాసా? ఏ మా స్కూలు? బాబే పబ్లిక్ స్కూల్. అవునా? చూడొచ్చు ఇక్కడ మనం ఈ క్యూ లైన్ లో మొత్తం కూడా వీళ్ళు దాదాపు కిలోమీటర్ క్యూ లైన్ లో ఇట్లా బోనం ఎత్తుకొని మరి వీళ్ళు వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు బోనాన్ని ఎంత అందంగా అలంకరించారో. పైన వేప మండలు పెట్టారు, లోపల ప్రసాదం ఉంటుంది, అమ్మవారికి సమర్పించే ప్రసాదం లోపల ఉంటుంది. ఆ పైన మీరేమేస్తారు పై గురిగిలా? జనరల్ గా పెరుగు, బెల్లం, పెరుగు, బెల్లం. బెల్లం వేస్తారా? ఓకే, మీరు ఎప్పుడు లేసి రెడీ చేశారు మీ బోనం? పడుకోలేదు నైట్, నైట్ పడుకోలే? పడుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మాకు ఊహ తెలిసిన నుంచి ఈ టెంపుల్కి ఎవ్రీ వీక్ వస్తాం. ప్రతి వారం వస్తాం. శుక్రవారం రోజు ప్రతి వారం వస్తాం. పొడి బియ్యాలు కూడా అమ్మవారికి బోనాలు పోసినప్పుడు పోస్తారుగా? పోస్తున్నారా? పోస్తాం. శ్రావణంలో వరలక్ష్మి వ్రతం రోజు వచ్చి వడి బియ్యం పోస్తాం. చెప్పమ్మా, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ. డిగ్రీ చదువుతున్నావా? మమ్మీ అమ్మ మాట్లాడుతుంది. చెప్పండి, మీరు ఎట్లా, ఎంతమంది చుట్టాలు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? ఎవరెవరిని పిలుచుకున్నారు? అందరు పిలిచినాం, కానీ బోనాలు జల్లి పంపి అని చెప్పండి. అలా బోనాలు ఇక్కడ అది చూడొచ్చు. ఇంత గాలి వస్తున్నా కూడా ఎంత బాగా దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు కదా, పరబ్రహ్మ స్వరూపమే ఆ దీపము. ఆ దీపంతో పాటు ఆ లోపల బోనం కుండలో ఉన్న ప్రసాదం కూడా, అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపమే, దీపం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపం లాంటి ఆ బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో సమర్పిస్తుంటారు. ప్రతి ఏటా కూడా బోనాల ఉత్సవం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంటుంది, ఆ అమ్మకు బోనం ఎప్పుడు సమర్పించాలి, కోరిన కోరికలు తీరితే తొట్టెలు సమర్పించాలని భక్తజనం అంతా కూడా ఎదురు చూస్తుంటారు. చాలామంది విదేశీయులు కూడా వచ్చారు. మనం కొంతసేపటి క్రితం విదేశీయులతో కూడా మాట్లాడాం. వాళ్ళు చాలా ఆనందంకి లోనయ్యారు. మీ దగ్గర ఉంటాయా ఇట్లాంటి జాతరలు? అంటే లేదు, మా దగ్గర ఉండవు, చాలా బాగుంది, అలా తల మీద ఎత్తుకొని వస్తున్నారు అని కూడా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. దానా